ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. మరొక దినం దేవుడిగా వాక్యం వినడానికి దేవుడు మనకిచ్చిన అవకాశం బట్టి దేవుడికి వందనాలు చెప్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, బంగారు పాదములకు స్తోత్రములు నాయన. గడిచిన కాలమంతా నీ కృపంలో భద్రపరచుకొని మరి ఈ దినము నీ దినం నాయన, విశ్రాంతి దినం రా ప్రభావ. నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రోజు ఒక చిన్న వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. లూకాసు వార్తలోకి వెళ్దామండి. బైబిల్ ఉన్న వారు తెరుచుకొని చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 47-48 వచనాల్లో చూడండి. జాగ్రత్తగా విందాం. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియు, అండర్లైన్ చేసుకోవాలండి, నా దేవుడు చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము ప్రకారం జరిగింపక ఉండు దాసునికి అనేక దెబ్బలు తలుగులును. ఇక్కడ వాక్యం చూడండి. దాసులు మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవా, నేను నీ దాసిని ప్రభా, నేను నీ సేవకురాలి ప్రభా, నీ సేవకుని ప్రభా. ఈరోజు ప్రభు అంటున్నాడు, తన యజమానికి అంటే నీ దేవుడికి చిత్తం ఏంటో తెలిసి, నీ దేవుడికి ఏది చెయ్యాలని నీకు తెలిసి అలా చేయడానికి సిద్ధపడక నువ్వు ఉన్నప్పుడు నీకు దెబ్బలు తగులుతాయి, నీకు బాధలు కలుగుతాయి అని ఇక్కడ రాయబడింది. అంతేకాకుండా ఇంకొక మాట, అయితే తెలియక దెబ్బలకు తగిన పని చేసిన వానికి కొద్ది దెబ్బలే ఉంటాయి. అంటే దెబ్బలు కామనే. ఒక్కొక్కసారి మనం తెలిసి చేస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి తెలియకుండా ఏమరపాట్లో చేసేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, తెలియక దెబ్బలకు తగిన పనులు చేస్తే కూడా నీకు దెబ్బలు తగులుతాయి. ఇక్కడ కంటిన్యూ చేస్తే ఏమని మాట్లాడతాడంటే, ఇచ్చిన చూడండి, ఎవరికి ఎక్కువగా ఇవ్వబడునో వాని యొద్ద ఎక్కువగా తీయబడును, మనుష్య కుమారుడు ఎవనికి ఎక్కువగా అప్పగించినో వాని యొద్ద ఎక్కువగా అడుగును. ఈ రోజు ప్రియులారా, దేవుడు నేను అడుగుతున్నాడు, నీకు ఎంత ఇచ్చాడు నీకు తెలుసు, నాకు తెలుసు. ఎంతగా దేవుడు నేను హెచ్చించాడో నీకు తెలుసు. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, శారీరకంగా, సంఘపరంగా దేవుడు నేను ఎంతగా హెచ్చించాడో నీకు తెలుసు. ఇచ్చి తాను మన నుండి కోరుతాడు. ఎవరికి ఎక్కువగా ఇస్తాడో ఎక్కువగా కోరుతాడని బైబిల్ మనకి ఇక్కడ నేర్పిస్తుంది. మరి ఒక సేవకుడు లేదా ఒక దాసుడు ఎలా ఉండాలి, ఎలాగ జీవించాలి, ఎలాగ జీవిస్తే ఎక్కువ ఇచ్చిన వానికి ఇంకా ఎక్కువగా ఇవ్వబడతాయి, తక్కువ ఇచ్చిన వాడికి తగినట్టుగా జీవించటం లేదు కాబట్టి ఉన్నది కూడా తీసేసుకుంటారు. మరి చూడండి, ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం అని చదివితే, యేసు ప్రభువారు ఎలాగైతే తగ్గించుకున్నారో, సిలువ మరణం వరకు తండ్రికి ఎలాగ విధేయులై ఉండారో ఒక దాసుడు విధేయులై ఉండాలన్నట్టుగా మనం నేర్చుకోవాలి. రెండోదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూసిన ఎంతగా విధేయించాలంటే, శిష్యుల పాదాలు కడిగారంట యేసు ప్రభువారు. మీరు కూడా ఒకరినొకరు పాదాలు కడుక్కోండి, నా జ్ఞాపకార్థంగా ఇది చెయ్యండి అని చెప్తున్నాడు. పాదాలు కడగటం అంటే మనం తగ్గించుకోవాలని అర్థం. అంటే దేవుడు మన నుండి కోరుతున్నది ఇది. ఎవరికి ఎక్కువగా ఇచ్చాడో వాళ్ళ నుండి ఎక్కువగా కోరుతున్నాడు. నీకు ఎక్కువ అభిషేకం ఇస్తే, ఎక్కువ సేవ ఇస్తే ఎక్కువగా నువ్వు చెయ్యాలని ఇక్కడ మనం నేర్చుకోవాలి. రెండోదిగా మనం చూస్తే, ఒక దాసుడు ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. చూడండి, వాక్యం మనకి నేర్పిస్తుంది. 1 తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనాలు, మరి 15వ వచనంలో మనం చూస్తే, దైవభక్తి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయి ఉండాలి. అంతేకాకుండా లెట్ యువర్ గ్రోత్ మేక్ నోన్ టు అదర్స్. నీవు అభివృద్ధి చెందుతున్నది ఇతరులకు తెలియటట్టుగా చూసుకోవాలి. చూడండి, ఒక్క దాసుడు తనను తను ప్రిపేర్ చేసేసుకుంటాడు. దైవభక్తి విషయంలో సిద్ధపడి ఉండాలి. మూడవదిగా మనం చూస్తే, బీ ప్రిపేర్డ్. లూకాసు వార్తలో మనం చూసాం 12వ అధ్యాయం 35-37 వచనాల్లో, బీ ప్రిపేర్డ్, వేచియుండు, బీ ప్రిపేర్ టు ఓపెన్ ద డోర్. ఏ గడియలో ఏ జామునో దేవుడు మనకు పిలుస్తాడో మనకు తెలియదండి. ఆ సమయంలో నువ్వు వేచి ఉన్నావా లేదా?
అన్నది చాలా జాగ్రత్తగా ఉంటది. నీకు ఇవ్వబడినప్పుడు దేవుడు దాని నుండి కోరుతున్నాడు అన్నప్పుడు ఏ గడిగలో అడుగుతాడో మనకు తెలియదండి. నాకు ఒక సందర్భం ఎందుకో గుర్తు వస్తా ఉంది. నేను హైదరాబాద్లో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ఒకరోజు. ఆ రోజు రాత్రి చాలా లేట్ అయిపోయింది పడుకునేసరికి కూడా. అయితే 3 గంటలకి ప్రార్థనలో ప్రభు లేపాడు. నాకు నిద్ర వస్తుంది ప్రభా, కొద్దిగా సేపు పడుకుంటానంటే ప్రార్థన చేయనే ఒక స్వరం నేను విన్నానండి. విన్న తర్వాత సరే అని లేచి స్తుతి ప్రారంభించినప్పుడు గల్ఫ్ కంట్రీస్లో దుబాయ్ మస్కటో అండి, అక్కడ ఒక దైవ సేవుడి కోసం ప్రార్థన చేయమంటున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. నిద్రలో ఉన్నాను ప్రభా, ప్రార్థన చేసుకోమని ఆయనకు చెప్పొచ్చు కదా, నేనెందుకు లేచి ప్రార్థన చేయ, నువ్వు ప్రార్థన చేయి అని చెప్పారు. సరే మరి ఏ అవస్థలో ఏ శ్రమలో ఆ దైవ సేవకుడు ఉన్నాడు అని చెప్పి నేను ప్రార్థన చేయటం ప్రారంభించాను. దర్శనంలో చూస్తూ ఉన్నాను, అతను వాయించే గిటార్కి ఎలక్ట్రికల్ షాక్ తగులుతుందండి. అంటే ఆయన ప్రమాదంలో ఉన్నాడు. దాని బంధింపు ప్రార్థన చేసేసాను. ప్రార్థన ముగించాను. మళ్ళీ కొద్దిసేపు నిద్రపోయి లేచాను. 6 నెలల తర్వాత ఆ దైవ సేవకుడు వచ్చి అతను అడిగాను, మీరు ఒక రోజు గిటార్ వాయిస్తున్నప్పుడు మీకు కరెంటు షాక్ కొట్టిందా అన్నప్పుడు ఆయన అడుగుతాడు, నీకెలా తెలుసు? నేను చెప్పాను, 6 నెలల క్రితము దేవుడు నాతో మాట్లాడాడు, మీకోసం ప్రార్థన చేశాను. ఆయన చెప్తున్నాడు, సిస్టర్ గారండి, మీరు ప్రార్థన చేసిన మాట నిజమే, దేవుడు మీతో చెప్పిన మాట నిజమే. ఆ రోజు నేను మరణించాల్సింది దేవుడు కాపాడాడు. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నావా? ఏ గడియలో అయినా దేవుడిని పిలవడానికి, నిన్ను నిలబెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అలాగే కాకుండా ఇంకొకటి చూద్దామండి, ఏ శ్రమనైనా అధిగమించడానికి దాసుడు సిద్ధంగా ఉంటాడంట. మనం చూసాం, సర్వెంట్ ఈజ్ అవైలబుల్. 1 కొరింథీ పత్రిక మీకోసం చదివి వినిపించాలనుకున్నాను. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 19, 22, 23 వచనాల్లో చాలా చక్కటి మాటలు ఉన్నాయి. చూద్దామండి. చూడండి, నేను అందరి విషయంలో స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటున్నాను. హలో, వింటున్నారండి? అందరికీ అందుబాటులో ఉన్నాను. ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి నేను దాసుడుగా ఉన్నాను. అంతేకాకుండా ముందు వచ్చిన మన చదివితే 22, 23లో బలహీనులకు నేను బలహీనుడుగా ఉన్నాను, సువార్త సేవకు సంపాదించడానికి ఎలాంటి త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఒక దాసుడు అవైలబుల్ గా ఉండాలి, ఒక దాసుడు సిద్ధపడి ఉండాలి, ఒక దాసుడు మరి క్షమించే గుణంలో ఉండాలి, ఒక దాసుడు మరి ఆయన చేస్తున్న పనికి సిగ్గుపడకూడదండి. మనం చూస్తాం 2 తిమోతి 2:15 వచనంలో పౌలు గారు తిమోతికి రాస్తే ఏమంటారంటే, నువ్వు ఏ విషయంలో కూడా సిగ్గుపడక మంచి దాసుడిగా, మంచి సేవకుడుగా పేరు తెచ్చుకో. ఎవరికి ఎక్కువగా ఇవ్వబడుతుందో వారి నుండి ఎక్కువగా దేవుడు ఆశిస్తాడు. ఎవరు ఎక్కువగా చేస్తారో వాళ్ళకి ఎక్కువగా దేవుడు ఇస్తారు. మరి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? అడుగుదామా యేసయ్యని, ప్రభా నన్ను నేను తగ్గించుకొని నీకు అందుబాటులోని కృపను దయచేయమని చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, యజమానుడు వచ్చినప్పుడు మెలకువతో ఉండి అందుబాటులో ఉండి ఏ పనికైనా సిద్ధపడే కృపను మాకు దయచేయండి. నీ రాకడ పర్యంతం వరకు నమ్మకంగా నీకు సేవ చేసే కృపను దయచేయండి. కేవలం మాటల రాజ్యం కాదు ప్రభా, చేతుల రాజ్యము నీదని మా జీవితాల ద్వారా మేము నిరూపించుకునే కృపను దయచేయండి. వాక్యం అంటున్న ప్రతి బిడ్డలో తండ్రి ప్రభా, వాళ్ళకి నువ్వు ఏది ఇచ్చావో వాళ్ళ పిలుపు ఏంటో దానికి తగిన లెక్కను అడుగుతావని, దానికి తగినట్టుగా మా పనులు ఉండాలని మాకు నేర్పించామని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.